హాయ్, ఇవాళ కమిటీ తరహా వ్యవస్థ గురించి వివరించండి. ఈ ఎస్ఏ క్వశ్చన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, కమిటీ తరహా వ్యవస్థ గురించి వివరించండి. ఈ కమిటీ తరహా వ్యవస్థ అంటే ఏంటి, దాంట్లో ఆవశ్యకతలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, పరిమితులు ఏంటో చూద్దాం. ఇంకొకటి స్టూడెంట్స్కి చెప్పేది, బయట బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్ తీసుకోండి. ఇప్పుడు మేము ఏదైతే చెప్తున్నానో దాన్ని యాజ్ టీజ్గా మీరు ఒకసారి ఇంట్లో రిఫర్ చేసుకుంటే బుక్లో ఈజీగా క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది. చూడండి, కొంతమంది వ్యక్తులు ఒక సమూహంగా ఏర్పడి లైన్ అధికారులకు కొన్ని విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు తగిన సలహాలు ఇస్తారు. ఈ తరహా వ్యవస్థల్ని కమిటీ తరహా వ్యవస్థ అంటారు. వీటిలో సమూహ ఆలోచనలు, కార్పొరేట్ నిర్ణయాలు మరియు సమూహ నిర్ణయాలు మొదలైనవి ఇమిడి ఉంటాయి. అంటే సమూహ నిర్ణయాలంటే ఒకళ్ళే తీసుకునే నిర్ణయాలు ఉండవు. అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళు ఏ నిర్ణయాలు అయితే చేస్తారో ఆ నిర్ణయాలను అన్నిటినీ వాళ్ళు సేకరించి దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. ఇది కమిటీ తరహా వ్యవస్థ. కమిటీలు కొన్ని నిర్వహణ విధులు లేదా కొన్ని సలహా సేవలు లేదా విశ్లేషణాత్మక సేవలు కేటాయించబడ్డాయి. అయితే కమిటీ అనున్నది ఒక ప్రత్యేక తరహా వ్యవస్థ కాదు. అది ఈ కమిటీ వ్యవస్థ అనేది ఒక ప్రత్యేక తరహా వ్యవస్థ కాదు. అంటే ప్రత్యేకంగా ఇది ఒకటే అనేది కాదు, అన్నిటితో కలుపుకుంటూ పోవాలి. మెయిన్ పాయింట్, వ్యాపార ప్రణాళికలు మరియు అమలు ప్రక్రియల్లో అధికారులు తగిన సూచనలు మరియు సలహాలు ఇచ్చేందుకు కొంతమంది వ్యక్తులను ఒక సమూహంగా ఏర్పరచడం జరుగుతుంది. అంటే వీళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం కోసం కొంతమంది వ్యక్తుల్ని నియమిస్తారు. ఆ వ్యక్తులు సలహాలు ఇస్తుంటారు, ఏవి చేస్తే ఏ పని ఎట్లా అవుతుంది ఏంటి అని. అలా ఒక సమూహంగా ఏర్పడతారు. వీరి అభిప్రాయాలను తెలపడం ద్వారా సామూహిక నిర్ణయాలను తీసుకుంటారు. అట్లా ఇలా ఒక అధికారులను నియమించడం ద్వారా ఏం జరిగిద్దంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఒక్కొక్క ఐడియాలను ఇస్తూ ఉంటారు. ఈ ఐడియాలను తీసుకొని ఏదైతే మనం చేస్తే సంస్థ ముందుకెళ్తుంది, లేకపోతే ఆ కమిటీ అనేది ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలా ఉమ్మడి నిర్ణయాలు, అందరితో కలిసి నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ప్రణాళికను తీసుకుంటూ ఉంటారు. తర్వాత సబ్హెడింగ్ చూడండి, కమిటీల ఆవశ్యకత. అసలు ఆవశ్యకత అంటే ఏంటి? కమిటీల ఏర్పాటు గల ప్రధాన కారణం సంస్థలకు వ్యాపార నిర్ణయాలు మరియు పరిపాలనా సంబంధిత అంశాలను తగిన సూచనలు మరియు సలహాలు పొందడం. కమిటీలను ఏర్పరచగల ప్రధాన కారణం ఈ విధంగా వివరించబడ్డాయి. మెయిన్గా అసలు ఎందుకు దీన్ని నియమింపబడ్డాయి, అసలు ఎందుకు వీళ్ళు సూచనలు ఇవ్వాలి, కింద ఇస్తున్నాడు మనకి పాయింట్ వైజ్గా ఇస్తున్నారు. సంస్థల్లో విభిన్న వ్యక్తుల యొక్క ఆలోచనలను పాలు పంచుకొని సమర్థవంతమైన నిర్ణయాలను తీసుకొనవచ్చును. అది ఇందా చెప్పినట్టుగా ఒక్కొక్కళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ కలుపుకొని కొన్ని సలహాలు తీసుకుంటారు. ఆ సలహాలు తీసుకోవటం ద్వారా ఈజీగా ఇంకా ముందుకెళ్ళచ్చు. సెకండ్ పాయింట్, సిబ్బంది వారి ఆలోచనను మార్పిడి చేసుకోవడం ద్వారా సంస్థలకు ఉపయోగకరమైన సలహాలు మరియు సిఫార్సులు పొందవచ్చు. అది ఈ విధంగా వీళ్ళు చేయటం వల్ల కంపెనీకి, ఒక సంస్థలకి ఉపయోగకరమైన సలహాలు. అంటే ఈ సలహాలు ఎట్లా ఉంటాయంటే, నువ్వు ఏ వృత్తులైనా తీసుకో, ఒక సలహా అనేది ఆ వృత్తికి సంబంధించిన సలహా వచ్చిందంటే అది ఆ సంస్థలకి బాగుపడేటట్టు ఉండాలి ఆ సలహాలు. అలాంటి సలహాలనే వీళ్ళు ఫాలో అవుతారు. అనేక మంది సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ అన్ని సలహాలు అందరికీ తీసుకోరు. కొన్ని సలహాలు ఉంటాయి, అవి సంస్థల్ని మార్చేలాగా ఉంటాయి కొన్ని సలహాలు. అందుకనే కొన్ని కంపెనీలలో ఇలా కేవలం సలహాదారులు అంటారు వాళ్ళు. ఆ సలహాలు ఇవ్వటం కోసమే వాళ్ళు నియమించుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక ఆపద కలిగినప్పుడు, లేకపోతే ఆ సంస్థ అనేది కొంచెం దిగజారితనంగా వ్యవహరించడం కానీ, లేకపోతే అది మార్కెట్లో పడిపోవటం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ సలహాదారులు ఆ సంస్థని నిలబెట్టడానికి వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తారు.
అదనమాట ఈ కమిటీ తరహా అంటే. కమిటీల ద్వారా ప్రస్తుత సమస్యలు దృష్టి సారించి వాటిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నాలు జరగవచ్చును. అంటే ప్రస్తుత ఉండే దృష్టిని పెట్టుకొని, అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి మారిపోతూ ఉంటాయి. అంటే అప్పుడు పరిస్థితిని బట్టి, అప్పుడు ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉంది దాన్ని బట్టి సలహాలు ఇవ్వటం వేరు. సలహాలు కూడా అంతే, దీర్ఘకాలికంగా ఉపయోగపడే సలహాలు వేరు, అప్పటికప్పుడు పరిస్థితిని బట్టి మనం చూసుకునే సలహాలు వేరు ఉంటాయి. 2 రకాలు ఉంటాయి. ఇలాంటి విధానాలు అవలంబించడంలో కమిటీలు అత్యంత ఆవశ్యకం. అది అంటే నిర్ణయాలని తీసుకోవటం అనేది చాలా కష్టమైనవండి. ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఎన్నో రకాలుగా మనం ఆలోచించగలగాలి. ఈ నిర్ణయం తీసుకుంటే దీని ద్వారా మనకి ఏం లబ్ధి చెందుతుంది, దీని ద్వారా మనకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది వస్తుంది, లేదు ఉపయోగం ఏంటి, ఒకవేళ ఉపయోగం ఉంటే అది దీర్ఘకాలికంగా ఉపయోగంగా ఉంటుందా, లేకపోతే అప్పటికప్పుడు అంటే అప్పుడు పరిస్థితిని బట్టి ఇది ఉపయోగపడుతుందా, ఇన్ని ఆలోచనలు ఉంటాయి. ఇదన్నమాట వీటి ఆవశ్యకత, కమిటీల యొక్క ఆవశ్యకత ఇవి. తర్వాత ఈ కమిటీల యొక్క ప్రయోజనాలు ఏంటి? ప్రయోజనాలు, ఆ ప్రయోజనాల్లో మొదటి సబ్హెడింగ్ అభిప్రాయాల సేకరణ. అది అభిప్రాయాల సేకరణ, ఎవరి అభిప్రాయాలను తీసుకుంటాం, అసలు ఎలా తీసుకోవాలా. ఇప్పుడు ఈ కమిటీలో వ్యక్తులు విభిన్న నేపథ్యాలు మరియు నైపుణ్యాలు, వివిధ దృక్పథాలు మరియు విలువలు కలిగి ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచనలు కలిగి ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. మరి పోయినసారి చెప్పినట్టు ఒక్కొక్క తలకి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచించే విధానం వేరుంటాయి, ఆలోచించే విధానాలు వేరుంటాయి. ఇవన్నిటినీ కలిగి ఉంటారు వాళ్ళు, ఆ దాంట్లో పనిచేసే, ఆ సంస్థలో పనిచేసేవాళ్ళు. అందుచే ఒక సమస్య గురించి చర్చించేటప్పుడు వివిధ రకాల అంశాలు పరిగణలో తీసుకుని వాటి యొక్క ప్రయోజనాలు మరియు పరిమితుల్ని, సమస్యలను నిర్ధారించడం జరుగుతుంది. అభిప్రాయాల సేకరణ ద్వారా సమస్యలను వాస్తవిక దృక్పథంతో వీక్షించుటకు అవకాశం ఏర్పడుతుంది. అంటే వాస్తవిక దృక్పథం అంటే అసలు ఏది నిజం. ఇప్పుడు సపోజ్ ఒక సలహా ఇచ్చాడు, అది ఎందుకు తీసుకోవాలి, నువ్వు అసలు ఎందుకు తీసుకోవాలి, ఒకవేళ తీసుకుంటే జరుగుతుందని గ్యారంటీ ఏముంది, అది నిజమా కాదా, ఇవన్నీ ఉంటాయి. అలా ఈ అభిప్రాయాన్ని సేకరించడం, ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఒక్కొక్క ఆలోచనను తీసుకొని, ఇప్పుడు ఒకదాని మీద, ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక విషయం మీద తీసుకుని 10 మందిని మనం సలహా అడిగితే 10 మంది 10 రకాలు చెప్తారు. ఎవరి ఆలోచన తీరు వాళ్ళది, ఎవరి శైలి వాళ్ళది, అంటే ఎవరి పద్ధతులు వాళ్ళది. దాంట్లో మనకు నచ్చింది తీసుకోవాలి. మనకి ఏది ఉపయోగపడుతుంది, మన సంస్థకి ఏది ఉపయోగపడుతుంది, మన కమిటీకి ఏది ఉపయోగపడుతుంది, ఇలాంటివి తీసుకోవడం జరగాలి. ఇక్కడ ఇంకో రకం కూడా ఉంది, ఒకళ్ళు చెప్పింది తీసుకున్నప్పుడు ఇంకొకళ్ళు చెప్పిన దాన్ని కూడా కోపం రావచ్చు, ఇట్లాంటివి కూడా ఉంటాయి. అందుకనే అభిప్రాయాలు సేకరించటం వేరు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవటం వేరు. అంటే తెలుసుకోవటం, సేకరించడం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక చోటుకి వెళ్ళి వాళ్ళు చదువుకోవాలనుకున్నాం అనుకో, మనం 10 మందిని అడుగుతాం, విషయాన్ని సేకరించుకుంటాం. ఏది బాగుంటుంది, ఏ కాలేజ్ బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, మనం ఇక్కడికి వెళ్తే ఏంటి పరిస్థితి అని ఒకడు ఒక రకం చెప్తారు, ఇంకొకళ్ళు ఇది కాదు ఇంకొక చోట చేయాలి, ఇంకొకటి అట్లా చెప్తుంటారు. అలా చెప్తున్నప్పుడు అవన్నీ అభిప్రాయాలు సేకరించుకోవాలి. సేకరించుకొని ఏది మంచిది ఏది చెడు అని నీకు నువ్వు ఆలోచించుకొని దాన్ని బట్టి నువ్వు ఫాలో అవ్వాలి. అదనమాట అభిప్రాయాల సేకరణ అంటే. ఏదైనా అంతే. రెండోది మెరుగైన సమన్వయం. ఏంటి వాళ్ళ సమన్వయం? కమిటీ తరహా వ్యవస్థ ద్వారా సంస్థలోని విభిన్న శాఖల సిబ్బంది మధ్య సమన్వయాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అది వాళ్ళ ఈ విభిన్నమైన శాఖల్లో ఉండే సిబ్బంది మధ్య సమన్వయం, వాళ్ళిద్దరి మధ్యలో ఏంటి తేడా, ఈ తేడా ఏంటి, ఆ తేడా ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు సమస్యలను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. అది అసలు సమస్య ఏంటో మెయిన్ అర్థమైతే ఆ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. అసలు సమస్య ఏంటో తెలియకపోతే నీకు సొల్యూషన్ దొరకదు.
ఒక సమస్య వచ్చింది, అది ఎట్లాంటి సమస్య, ఆ సమస్యను మనం ఎలా తీర్చగలం, ఇది తెలిస్తే ఎలా తీర్చగలను ఏంటనే తర్వాత ఆలోచన ఆటోమేటిక్గా వస్తుంది. అసలు సమస్య ఏంటో తెలియాలి, ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట వీటి ద్వారా. ఇది సమస్య, దీని ద్వారా మనం ఏం చేయొచ్చు. మూడవది వీక్షణాల సమతుల్యత. సమతుల్యత అంటే బ్యాలెన్స్ చేసుకోవటం ఎట్లా, ఒక్కొక్క వీక్షణ అంటే ఇక్కడ వీక్షణ అంటే ఒక్కొక్క ఆలోచన అనుకుంటే దాన్ని బ్యాలెన్స్ ఎలా చేసుకోగలగాలి. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, 100 రకాల సలహాలు ఉంటాయి, 100 రకాల ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలకు మనం బ్యాలెన్స్ ఎలా చేసుకోగలగాలి, ఇది మెయిన్ అన్నమాట. తర్వాత ప్రేరణ. కింది స్థాయి సిబ్బంది, కార్యనిర్వాహకులు మరియు కింది స్థాయి సిబ్బంది ఇమిడి ఉంటారు దీంట్లో. అంటే కింద స్థాయి పనిచేసేవాళ్ళు, ఈ కమిటీని నడిపేవాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. వీటిలో కింది స్థాయి సిబ్బంది యొక్క వీక్షణాలు కూడా గుర్తింపు ఇవ్వబడి తగిన ప్రాముఖ్యత కల్పించబడుతుంది. అది పోయినసారి మనం చెప్పుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది, కింది స్థాయి వాళ్ళకి ప్రాముఖ్యత అనేది దొరకదు, గుర్తింపు అనేది రాదు. కానీ ఈ కమిటీలు ఎట్లా ఉంటుందంటే పైనుంచి కింది స్థాయి వాళ్ళకి కూడా వాళ్ళ పనిచేసే తీరును బట్టి వాళ్ళ ఆలోచనకి వాళ్ళ దానికి గుర్తింపు అనేది లభిస్తుంది. ఒక ఐడెంటిటీ, వీడు ఇలా చేయగలడు. ఇప్పుడు ఒక సమస్య వచ్చిందనుకో, ఈ సమస్యని ఎవరు తీర్చగలరు అని మనకు వచ్చే క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు పలానా వాడు అని ఎట్లా అయితే మనం గుర్తిస్తామో, అలా కింద స్థాయి అధికారుల దాకా కూడా, అంటే కింది స్థాయిలో పనిచేసే వాళ్ళ దాకా కూడా వాళ్ళకి గుర్తింపు అనేది లభిస్తుంది అన్నమాట ఈ కమిటీ సంబంధించిన దాంట్లో. అధికార ప్రదానం. కమిటీల్లో అధికారం కేవలం కొంతమంది చేతుల్లో మాత్రమే ఉంటుంది. అధికారం విభిన్న వ్యక్తులకు ప్రదానం చేయుటచే సమస్యలు సులభంగా పరిష్కరింపబడతాయి. అంటే కొన్ని అధికారాలు అనేవి కొంతమంది దగ్గరే ఉంటాయి, ఎక్కువ మందికి ఇవ్వరు అధికారాలు. అలా అందరికీ అధికారాలు ఇవ్వటం వల్ల పని అనేది చాలా ఈజీగా సులువుగా సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ మన కాలేజీ తీసుకుంటాం, డైరెక్టర్ గారు కొన్ని నియమాలని రూల్స్ని పెట్టి ఇలా చేయాలని చెప్తారు. అది ఆయన సొంత నిర్ణయం, అది ఏదైనా సరే ఆయన తీసుకోవచ్చు. ఈ తీసుకున్న దాన్ని కొన్ని నిర్ణయాలు మీరు తీసుకొని జాగ్రత్త చేయండి అని చెప్పేసి ప్రిన్సిపల్ గారికి అప్పచెప్తారు. ఆయన కొన్ని నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకునే అధికారాలు ఉంటాయి. ఆయన ఏం చేస్తారు, ఆయనకున్న అధికారంతో మాకు అంటే లెక్చరర్స్కి కొన్ని అధికారాలు ఇస్తారు. మీరు ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది స్టాఫ్కి వీళ్ళకి మీరు ఇది చేయండి, మీ ఇష్టం వచ్చినట్టుగా మీ శైలిని బట్టి మీరు ఈ కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి మాకు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు మేమేం చేస్తాం, మాకు ఆయన ఎట్లాగో పర్మిషన్ ఇచ్చాడు, మాకు ఓన్గా తీసుకునే కొన్ని పర్మిషన్ అనేది ఆయన మాకు గ్రాంట్ చేస్తాడు. అప్పుడు మేమేం చేస్తాం, మా ఓన్గా నిర్ణయంతో చేసి చివరికి అది ఏ పని అయితే మనం చేస్తామో అది కంపల్సరీ సక్సెస్ అయ్యేటట్టుగా చేయాలి. ఆ మేనేజ్మెంట్కైనా ఏళ్ళకైనా కావాల్సింది అల్టిమేట్గా సక్సెస్. ఆ సక్సెస్ అనేది కొంచెం ఆ పర్మిషన్ అనేది వారి ద్వారా మాకు, మేము తీసుకునే నిర్ణయాల ద్వారా మీకు, చివరికి సక్సెస్ అనేది ఇంపార్టెంట్. ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి కొంచెం అధికారం అనేది ఇస్తా పోతే ఆ సమస్య అనేది చాలా సులువుగా అయిపోయింది అనమాట. ఆ సమస్య అనేది సులువుగా అయిపోతుంది. మెయిన్ పాయింట్ ఇది అనమాట. అధికారాన్ని అందరికీ, విభిన్న వ్యక్తులకి ప్రదానం చేయటం వల్ల సులభంగా పరిష్కారం అవుతుంది. అది ఏం చేయాలనుకున్నా సరే సులభంగా పరిష్కారం చేయొచ్చు. ఒక్కళ్ళకే ఉందనుకో, వాళ్ళు చెప్పిందే చేయాలి. అలా అయితే ఒక్కోసారి సక్సెస్ అవుతాం, ఒక్కోసారి కింది స్థాయి దాకా దాని సక్సెస్ అనేది రాదు. తర్వాత పరిమితులు, లిమిట్స్. ఒకటి, ఈ పరిమితుల్లో ఆలస్యం. కమిటీ తరహా వ్యవస్థలో నిర్ణయ ప్రక్రియ ఒక దీర్ఘకాలిక చర్య.
ఇందులో ఒక వివిధ రకాల వ్యక్తుల యొక్క అభిప్రాయాలు సేకరించి వాటిని విశ్లేషించి తగిన నిర్ణయాలను తీసుకున్నట్టుకు ఎక్కువ సమయం పడుతుంది. అంటే ఇప్పుడు చాలామంది ఉన్నప్పుడు ఎవరెవరి నిర్ణయాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఇవి తీసుకునేటప్పటికి మనకి చాలా సమయం పడుతుంది. ఇది ఒక్కళ్ళ ద్వారానే నడుస్తుంది అనుకోండి, వాళ్ళ నిర్ణయాన్ని గబగబా తీసుకుంటారు, ఆ నిర్ణయం ద్వారా జరిగిపోతుంది. కానీ ఈ కమిటీ వ్యవస్థలో ఎట్లా ఉందంటే అందరి సలహాలు తీసుకోవాలి, అందరి ఆలోచనలు అభిప్రాయాలు తీసుకోవాలి. అలా తీసుకునేటప్పుడు చాలా టైం పడుతుంది. మెయిన్ ఇది టైం పడుతుంది. అంతేగాక కమిటీ మీటింగులు నిర్ణయాలకు కూడా అధిక సమయం పడుతుంది. అంటే వాళ్ళు కమిటీని ఏర్పాటు చేసుకొని వాళ్ళు మీటింగులు పెట్టుకొని ఈ నిర్ణయాన్ని ఎవరి యొక్క నిర్ణయాన్ని వాళ్ళు మాకు వివరించండి అనేటప్పటికి కూడా మనకి సమయం అనేది పడుతుంది. నిర్ణయ ప్రక్రియ ఆలస్యం వచ్చే అనేక వ్యాపార అవకాశాలను వదులుకోవాల్సి ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్. ఈ కమిటీలో ప్రతి ఒక్కళ్ళ ద్వారా నువ్వు సలహాలు సూచనలు తీసుకొని ఈ మీటింగ్ లాగా కండక్ట్ చేసుకొని దీన్ని అగ్రీ చేసుకొని ముందుకెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని ఆఫర్స్ కూడా మిస్ అయిపోతూ ఉంటాయి. కొన్ని ఆఫర్లు మిస్ అయిపోతూ ఉంటాయి. ఇది అక్కడే అదే ఇచ్చాడు, అనేక వ్యాపార అవకాశాలను వదులుకోవాల్సి ఉంటుంది. అంటే చాలామందికి టైం ఉండదు. కొన్ని వ్యాపార అవకాశాలు వస్తూ ఉంటాయి, పలానా ఇవి వస్తూ ఉంటాయి. వాటిని త్వరగా నిర్ణయం తీసుకొని మనం చేయాలి. కానీ అన్ని త్వరగా నిర్ణయాలు తీసుకొని దేంట్లో పడితే దాంట్లో వెళ్ళకూడదు. ఇలా ఒక కమిటీ ఉన్నప్పుడు ఇది చాలా సెక్యూర్. కానీ ఒక్కొక్కసారి అవకాశాలు అనేవి చేజారిపోతూ ఉంటాయి. ఇలా ఒక్కసారిగా ఇలా కమిటీ ఏర్పాటు చేసుకొని వీళ్ళ నిర్ణయాలను తీసుకొని పకడ్బందీగా ఉన్నప్పుడు ఏదైనా ఒక ఆఫర్ వచ్చినప్పుడు అది మట్టికి పూర్తి సక్సెస్ అయితే అవుతుంది. ఇప్పుడు గబగబా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అవకాశాలు పోయినా సరే నీకు దీర్ఘకాలికంగా అంటే ఫ్యూచర్లో కూడా సక్సెస్గా ఉండేటట్టుగా ఈ ఆలోచనలన్నీ ఉంటాయి కాబట్టి అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఒకటి పోతే ఈ కమిటీ ద్వారా ఆలోచన ద్వారా వచ్చి ఈ ఆలోచనలను బట్టి మనం ముందుకెళ్ళేటప్పుడు మనకి మంచి అవకాశాలు ఇంకా వస్తాయి. ప్రస్తుతానికి అవకాశాలు కోల్పోవచ్చు, కానీ ఒక బ్రాండ్ అనేది నువ్వు ఏర్పాటు చేసుకోగలుగుతావు ఈ కమిటీ ద్వారా. సెకండ్ది రాజీ పడటం. సాధారణంగా సమర్థవంతమైన నిర్ణయాలు చేసేటప్పుడు కమిటీలు ఏర్పడతాయి. మీటింగ్లు ఎక్కువ మంది ఎక్కువ ఓటింగ్లకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోబడతాయి. అది ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలో ఆయన పిలిచి అడుగుతూ ఉంటాడు, అయ్యా ఇది సలహాలు ఏంటి, ఏమి ఇవ్వగలరు మీరు, ఇది ముందుకు నడపాలంటే ఈ సంస్థని అసలు ఎట్లా అని అడిగినప్పుడు 100 మంది 100 రకాలు చెప్తారు. ఈ 100 మందిలో ఎక్కువ శాతం దాదాపు ఒక 60 మెంబర్స్ కనుక అంటే 50 పైన సగానికి సగం పైన కనుక ఏ నిర్ణయాలనైతే ఏకీభవిస్తారో ఆ నిర్ణయాలను బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. కొంతమంది వ్యక్తుల నిర్ణయాలపై విభేదించినప్పటికీ వారి యొక్క వాదన సరైనదైనప్పటికీ వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎక్కువ మంది మొగ్గు చూపిన వైపే రాజీపడి నిర్ణయాలు తీసుకోవడమే ఇక్కడున్న లోపం. ఇప్పుడు ఈ 100 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 100 మందిలో 90 మంది ఒక నిర్ణయాన్ని ఏకీభవిస్తే 10 మంది ఇంకొక 10 మంది మిగిలిపోయారు. ఈ 10 మంది చెప్పిన నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అనుకున్నా సరే ఎక్కువ మంది వేటికైతే మొగ్గు చూపుతారో అంటే వేటి వైపు అయితే వెళ్తారో వాటినే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఎంత మంచిదైనా సరే చెడైనా సరే. అంటే ఒక కమిటీగా ఉన్నప్పుడు ఆ కమిటీని ఫాలో అయ్యి వెళ్ళటం అనేది పద్ధతి. ఈ 100 మందిలో ఎక్కువ శాతం ఒక 70 మంది 60 మంది 70 మంది కనుక ఒక నిర్ణయాన్ని ఇది సరైనదే, అది మంచిదా చెడుదా తర్వాత విషయం, సరైనదే అని కనుక వాళ్ళు వ్యక్తం కనుక చేస్తే మిగతా 30 మంది చెప్పింది ఈ 70 మంది కన్నా బాగున్నా సరే ఈ 70 మంది ఏదైతే చెప్తారో దాన్నే ఫాలో అవుతారు. ఆ మిగతా 30 మంది నిర్ణయాన్ని వదిలేస్తారు. ఇక్కడ రాజీ పడటం అంటారు. అది మంచిది అయినా సరే ఇంతమంది మొగ్గు చూపారు కాబట్టి ఇదే ఫాలో అవుతారు. ఇక్కడ వచ్చిన లోపం అన్నమాట. తర్వాత జవాబుదారీతనం లేకపోవడం. కమిటీ తీసుకున్న నిర్ణయాలు సరైనవి కానప్పుడు కమిటీలు ఏ ఒక్కరు కూడా జవాబుదారీగా ఉండరు.
అది కమిటీ కనుక ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకోలేదనుకోండి, దాంట్లో పనిచేసే వ్యక్తులు ఎవరు జవాబుదారీతనంగా ఉండరు. అంటే సమాధానం చెప్పేటటువంటి అసలు దీంట్లో ఉండరు. వాళ్ళ నిర్ణయాలు మంచివి కావు, నువ్వు ఎన్ని చెప్పినా సరే వాళ్ళు సరిగ్గా తీసుకోరు. అసలు కొంతమంది మాట్లాడరు, కొంతమంది అసలు చెప్పిన అవసరం లేదని వదిలేస్తారు, కొంతమంది అసలు చెయ్యరు, ఏమీ అసలు ఎవరు పట్టించుకోరు. ప్రతి వ్యక్తి కూడా తనను తాను రక్షించుకునేందుకు కొన్ని నెపాల్ని అవతలి వ్యక్తిపై నెట్టి వేస్తూ ఉంటారు. అయితే దీని యొక్క అంతిమ ప్రభావం వ్యవస్థపై పడినప్పటికీ ఎవరిని బాధ్యుల్ని చేయడం జరగదు. అది ఇక్కడ ఎవరు నిర్ణయాలు తీసుకున్నా, ఇప్పుడు ఒక నిర్ణయాలు తీసుకొని దాన్ని ఒక 70 మంది అంగీకరించారు, ఆ నిర్ణయాన్ని తీసుకుని నువ్వు ఫాలో అయ్యావు, అది సక్సెస్ అయినా అవ్వకపోయినా ఏ వ్యక్తి మీద నెపాన్ని దాని మీద వాళ్ళ మీద వేయరు ఈ కమిటీలు. ఇప్పుడు కమిటీ అంటే ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఒక 100 మంది ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఒక పని చేయాలి, దీనికి సంబంధించి మనం ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక కమిటీ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇందాక చెప్పినట్టే ఒక 70 మంది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ ఏకీభవిస్తే, మిగతా 30 మంది చెప్పింది ఈ 70 మంది చెప్పిన దానికన్నా బాగున్నా సరే ఎవరైతే ఎక్కువ ఓటింగ్ ఉంటుందో వాళ్ళ వైపు మొగ్గు చూపడం అది కామన్, అది ఎవరికైనా సరే. ఇప్పుడు సపోజ్ అలా మొగ్గు చూపినప్పుడు సక్సెస్ అనేది రాలేదనుకోండి, ఆ సక్సెస్ రాలేదని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి మీద నెపాన్ని వేయటానికి, అంటే వాళ్ళ మీద బ్లేమ్ చేయడానికి ఇక్కడ ఎవరు ఉండదు, బ్లేమ్ చేయడానికి ఉండదు. ఎందుకు? ఒక కమిటీగా ఏర్పాటై ఉన్నారు, 100 మంది ఉన్నారు. మరి ఈ 100 మంది ఆలోచన ఒకటైనప్పుడు ఇక తప్పు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు ఫెయిల్ అయింది అలాంటివి ఎవరిని అనరు. అక్కడ కమిటీ అంటేనే ఆ 100 మంది కలిసి. ఇక్కడ ఇండైరెక్ట్గా ఇంకోటి కూడా ఏంటంటే, ఇక్కడ తప్పు జరిగింది అంటే ఆ కమిటీలో సరైన నిర్ణయం తీసుకోలేదనే జరిగింది అక్కడ. అల్టిమేట్గా అంటే బయట పడరు, ఒక వ్యక్తిని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదిగో నీ వల్ల ఇలా జరిగింది, నీ వల్ల ఇలా జరిగింది అని ఉండదు. ఎందుకు? ఆ కమిటీ నిర్ణయించుకుంది. ఆ కమిటీలో కొంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో 70 మంది దేనికి ప్రాధాన్యత అయితే చూపిస్తారో ఆ ప్రాధాన్యతను బట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఒక వ్యక్తిని నువ్వు బ్లేమ్ చేసే ఇది నీకు రాదు. తర్వాత కొంతమంది వ్యక్తుల ఆధిపత్యం, ఇది మెయిన్ అండి. కొంతమంది వ్యక్తుల ఆధిపత్యం. కమిటీ మీటింగ్లో కొంతమంది వ్యక్తులు వారి ఆధిపత్యాన్ని చలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కడైనా అంతే. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళ అధికారాన్ని వ్యక్తం చేయడం కోసం వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ప్రతి దానికి అడ్డుపడుతూ ఉంటారు. ఇది ఎందుకు, అదెందుకు, ఇది ఎందుకు అంటుంటారు. అసలు ముందు వాడు వెండం. వీరు మిగిలిన వ్యక్తుల యొక్క అభిప్రాయాలు మరియు సూచనల సలహాలను పరిగణలోకి తీసుకోరు. దీనిచే కమిటీ ద్వారా సమర్థవంతమైన నిర్ణయాలను తీసుకోవటం జరగదు. ముందు ఏం చేయాలి? వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత ఎవరు ఎక్కువ దాని వైపు మొగ్గు చూపుతున్నారో దాని వైపు వెళ్ళాలి. అసలు వీడు స్టార్టింగే ఎదురుపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇలా చేద్దాం, ఇదెందుకు, ఇలా చేయటం వల్ల కాదు, ఇలా వద్దు, ఇలా చేద్దాం, పోనీ ఇలా చేద్దామని వాడు అసలు ఒక సూచన కూడా ఇవ్వడు. ఇప్పుడు ఒక 10 మంది ఇలా చేస్తే బాగుంటుందండి అనగానే ఎమ్మడిని వస్తాడు, ఇలా చేయటం వద్దు, ఇది బాగుండదు, ఎందుకు బాగుండదు, ఎందుకు చేయకూడదు, ఓకే చేయకూడదు అన్నావు కదా, పోనీ నువ్వు ఒక సలహా, ఆ సలహా కూడా ఇవ్వడు. వాడు చెయ్యడు, పక్కన వాడిని చేయనివ్వడు, చెయ్యడానికి అవసరమైన సలహా కూడా ఇవ్వడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది చాలామంది ఉంటారు, ప్రతి దాంట్లో ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఒకడైనా తగులుతూ ఉంటాడు మనకి. తర్వాత సమర్థత లేకపోవడం. సంస్థలో అన్ని విభాగాల్లో కమిటీల యొక్క పాత్ర సమర్థవంతంగా ఉండదు. వ్యవస్థాగత విధానాలను రూపొందించి సత్వర నిర్ణయాలు చెప్పవలసి వచ్చినప్పుడు కమిటీ శ్రేయస్కరం కాదు. అంటే ఎమ్మటెమ్మటనే నిర్ణయాలను తీసుకొని వాటిని ఫాలో అవ్వటం అనేది ఒక కమిటీకి అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి పైన నడుస్తూ ఒకటి మీదే అధికారం ఉందనుకోండి, వాడు నిర్ణయాలు ఆలోచిస్తాడు, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి చెప్పి అందరికీ చెప్పేస్తాడు. అది ఒక విధానంలో ఉంటుంది కాబట్టి, వాడి సొంత నిర్ణయంతో ఉంటుంది కాబట్టి అక్కడ సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది ఒకసారిగా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి సక్సెస్ వచ్చినా సక్సెస్ రాకపోయినా
ఒక్కొక్క కమిటీ వాళ్ళు కలిసి అసలు సమర్థత అనేది ఉండదు, ఒక తాటి పైన ఎక్కడ ఉండవు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్తూ ఉంటారు. నేను ఒక అభిప్రాయం చెప్తాను, ఇంకొకళ్ళు ఇంకొక అభిప్రాయం చెబుతారు. నేను చెప్పింది ఇంకొకటి నచ్చదు, వాడు చెప్పింది నాకు నచ్చదు. వీళ్ళందరినీ తీసుకొని ఆ నిర్ణయాల మొత్తాన్ని ఫిల్టర్ చేసుకొని ఆ నిర్ణయాల మొత్తాన్ని ఈ సంస్థ వాళ్ళు ఆలోచించుకొని ఇది నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఈలోపు ఇందాక చెప్పినట్టుగా వచ్చిన అవకాశాలు పోతూ ఉంటాయి, సమర్థత ఉండదు. ఇక చివరికి అన్ని గజిబిజి అయ్యి అది విఫలమైపోతుంది. ఇది చూడండి, కమిటీ తరహా వ్యవస్థ గురించి వివరించండి అనే ప్రశ్నకి మనం సమాధానం చూసాం. వాటిలో మెయిన్ సబ్మిటింగ్లు వచ్చేటప్పటికి కమిటీ యొక్క ఆవశ్యకతలు, వాటి యొక్క ప్రయోజనాలు, అంటే వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత పరిమితులు, లిమిట్స్, ప్రతిదానికి లిమిట్స్ ఉంటాయండి. ఇవన్నీ చూసాం. మళ్ళీ ఒకసారి విడివిడిగా సబ్మిటింగ్స్ చూడండి. ప్రయోజనాల్లో అభిప్రాయాల సేకరణ, మెరుగైన సమన్వయం, వీక్షణల సమతుల్యత, ప్రేరణ, అధికార ప్రాధాన్యం. పరిమితుల్లో వచ్చేటప్పటికి మెయిన్ సబ్మిటింగ్స్ ఆలస్యం, రాజీ పడటం, జవాబుదారీతనం లేకపోవటం, కొంతమంది వ్యక్తుల ఆధిపత్యం, సమర్థత లేకపోవడం. ఇవి మెయిన్ సబ్మిటింగ్స్. ఇప్పుడు చెప్పిన వాటికి ఒకసారి ఆ పుస్తకాలు రిఫర్ చేసుకోండి, ఇంకా మ్యాటర్ని గ్యాదర్ చేసుకోండి, జాగ్రత్తగా వీటిని చదవండి. మిగతాది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బాయ్.